అమ్మ సాధారణంగా పిల్లల్ని కొట్టదు. సాధారణంగా ఇప్పుడు అమ్మల్ని నాకు తెలియదు. నాన్న కొడతారు, అమ్మ కొట్టదు. కానీ కొంతమంది అమ్మల్ని భలే ఇసుకిస్తారు. పిల్లలు ప్రేమను ఇస్తే ఇసుకిస్తామే కదా మన పని. అప్పుడు ఏం చేస్తా అమ్మ ఏ గడ్డో తీసుకొని ఏ గరిటో తీసుకొని తపక్కడే వేస్తావు దెబ్బ. మరి బోర్డు ఎడుతుంది, సావరా అంటదా చెప్పండి. ఎంత స్పీడ్గా కొట్టిందో ఆ బిడ్డను అంతగా దగ్గరకు తీసుకొని ఒళ్ళో తీసుకొని నూనె రాసి ఊరుకోబెట్టి ఊరుకో అమ్మా సారీ అమ్మా సారీ అమ్మా చేసిన తప్పు ఆడు నువ్వెందుకు సారీ చెప్తావు నువ్వెందుకు సారీ చెప్తావు. అది ఏసై ఎప్పుడన్నా ఒకసారి లాగ్ కొట్టాడనుకో అప్పుడప్పుడు కొట్టించుకుంటే నాకు ఇష్టం ఏసై దగ్గర. ఎందుకంటే కొట్టాడనుకో నాకు బోల్డ్ కంఫర్ట్ దొరుకుతుంది ఆయన దగ్గర. ఒక దెబ్బ కొడితే కొట్టాడు కానీ 100 ముద్దులు దొరుకుతాయి నాకు ఏసై దగ్గర. ఏంటంటే ఎప్పుడు దేవుడు బాధ పెట్టాడు అనుకంటే బాధ పెట్టాడంటే నువ్వు దూరంగా పోతున్నావు కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టాలని నిన్ను కౌగులించుకోవాలని కొడతాడు. అప్పుడు నీ కాళ్ళని కొడతాడు. ఒకసారి పరిగెడుతూనే ఉంటాడు. లేకపోతే కొన్నిసార్లు చిన్న కష్టం వచ్చినప్పుడే మన దేవుడు గుర్తొస్తారు మనకి. అది మనకు మేలు కోసమే గాని కోపంతో చేసింది కాదు. నా యేసయ్య ఎంతైనా నమ్మదగిన వాడు.